హాయ్ హలో అండి, నేను మీ సందీప్ని మాట్లాడుతున్నాను. మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న మన ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ వచ్చేసిందండి. 4.4 వర్షన్ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ వచ్చేసిందండి. ఇదిగోండి, ఇక్కడ కింద మనకు కనపడుతుంది చూసారా? ఇదిగోండి, ఇక్కడ గ్లోబ్ సింబల్ ఏదైతే కనపడుతుందో మీకు కనపడుతుందో లేదా, ఇది గ్లోబ్ సింబల్. ఈ గ్లోబ్ సింబల్ మీద క్లిక్ చేయాలండి. మీరు ఈ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుందండి. ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుందండి. మీకు ఇంటర్ఫేస్లో ఇక్కడ వ్యాలెట్ అనేది ఉంది. ఇదిగోండి, ఈ వ్యాలెట్ అని ఉన్నది క్లిక్ చేయండి. మీరు దీన్ని ఈ వ్యాలెట్ అని ఉన్నది క్లిక్ చేయండి. మీకు ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది, వ్యాలెట్ అని క్లిక్ చేయగానే అందరికీ కూడా ఎలా ఓపెన్ అవుతుందండి. ఇదిగోండి, ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ అని చెప్పి చూసారా? ఆ క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి అందరూ. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పాస్కోడ్ అనేది సెట్ చేసుకోవాలండి. ఈ పాస్కోడ్ అనేది మీకు నచ్చింది ఏదైతే ఉందో ఆ పాస్కోడ్ సెట్ చేసుకోండి మీరు అందరూ కూడా. నేను సపరేట్గా పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటున్నాను. మళ్ళీ రీఎంట్రీ యువర్ పాస్వర్డ్ అంటే ఇందాక స్టార్టింగ్ ఏదైతే పెట్టారో అదే పాస్వర్డ్ మళ్ళీ పెట్టుకోవాలండి మీరు. నేను పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ అని చెప్పి కనపడుతుంది చూడండి. ఇదిగో నెక్స్ట్ అని చెప్పి కనపడుతుంది కదా, ఈ నెక్స్ట్ అని చెప్పి దగ్గర ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, క్రియేటింగ్ యువర్ వ్యాలెట్ అని చెప్పి వస్తుంది. వ్యాలెట్ ఇదిగోండి, వ్యాలెట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ కంటిన్యూ అని చెప్పి ఉంది. కంటిన్యూ అని చెప్పి సెలెక్ట్ చేయండి అందరూ కూడా. ఇదిగోండి, కంటిన్యూ అని చెప్పి ఉంది ఇక్కడ కింద. ఇక్కడ కంటిన్యూ అని చెప్పి క్లిక్ చేయండి. ఇదిగోండి, మీకు ఇంటర్ఫేస్ ఎలా కనపడుతుంది. మీకు విషయం ఒకటి మర్చిపోయానండి నేను. ఇదిగోండి, ఇక్కడ మీరు నా ఇన్విటేషన్ కోడ్ అనేది యాడ్ చేయాలి. అది ఎక్కడ యాడ్ చేయాలనేది చూపిస్తాను మీకు. నేను ఇప్పుడు ఇన్విటేషన్ కోడ్ ఎక్కడ యాడ్ చేయాలని అంటే ఇదిగోండి, ఇక్కడ 5th ఐకాన్ ఉంది కదా, ఈ 5th ఐకాన్ క్లిక్ చేయండి అందరూ కూడా. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అని చెప్పి చూపిస్తుంది కదా మీకు. ఇదిగోండి, ఇక్కడ ఇన్విటేషన్ కోడ్. ఈ ఇన్విటేషన్ కోడ్ దగ్గర నా ఇన్విటేషన్ కోడ్ ఏదైతే ఉందో ఇదిగోండి, ఈ ఇన్విటేషన్ కోడ్ని అందరూ కూడా సేవ్ చేసి పెట్టుకోండి ముందుగానే. ఈ సేవ్ చేసుకొని ఇక్కడ కింద నా ఇన్విటేషన్ కోడ్ ఈ ప్లేస్లో సబ్మిట్ చేసి ఎంటర్ చేసి పక్కన సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి మర్చిపోకుండా. అప్పుడైతేనే మీకు యాక్సెస్ అవుతుంది అనమాట ఏదైనా. థ్యాంక్ యూ అండి. దీంట్లో కొన్ని పాస్వర్డ్స్ బ్యాకప్స్ అని చెప్పి ఉంటాయండి. అవి ఎవరికి కూడా చూపించకూడదు. ఆ పాస్వర్డ్స్ దాంట్లో మీరు ఎక్కడైనా మెయిల్లో కానీ ఎక్కడైనా సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇది పాస్వర్డ్స్ ఎలా ఓపెన్ చేయాలంటే చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇక్కడ బ్యాకప్ అని చెప్పి చూడండి. ఈ బ్యాకప్ మీద క్లిక్ చేయండి అందరూ కూడా. ఈ బ్యాకప్ క్లిక్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ మీకు షో రికవరీ అని చెప్పి షో మై రికవరీ ప్రైజ్ అని చెప్పి చూపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ 12 టైప్స్ ఆఫ్ ఇవి కనపడండి. వీటన్నిటి కూడా మీరు కాపీ చేసుకొని ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి మీరు. లేకపోతే మీరు స్క్రీన్ షాట్ తీసైనా పెట్టుకోండి ఎక్కడన్నా. ఓకే, ఐ హ్యావ్ సేవ్డ్ ద ప్రైసెస్ అని చెప్పి ఉంది కదా, అందుకే క్లిక్ చేయండి కింద. ఇదిగోండి, ఇందాక మీరు క్లిక్ చేసిన తర్వాత ప్రైజ్ 5లో ఉంది, ప్రైజ్ 10లో ఉంది అని చెప్పి ఇక్కడ ప్రైజ్ 11లో ఉందంటే 5వ లైన్లో, 10వ లైన్లో, 11వ లైన్లో ఈ 3 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఉందని చెప్పి అడుగుతున్నాడు వాడు. మనం అప్పుడు ఇందాక స్క్రీన్ షాట్స్ తీసుకున్నాం కదా, ఆ స్క్రీన్ షాట్స్లోకి వెళ్ళిపోయి 5వ లైన్లో ఉందో, ఫర్ ఎగ్జాంపుల్గా 5వ లైన్లో ఇది ఉంది మనకి పాయింట్ అని చెప్పి క్లిక్ చేసాం మనం. ఇది చాలా క్రూషియల్ అండి, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అండ్ తర్వాత 10th 11th ఒబే డైట్ కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తాం. మనది వ్యాలెట్ ఇది మొత్తం అంతా క్రియేట్ అయిపోయింది. సో వ్యాలెట్ అంతా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ 5వ లైన్లో చూడండి మనకి. కింద మనకి 5వ లైన్లో ఉంటుంది చూడండి మనకి. లైన్లో ఉండండి. ఇక్కడ చూడండి కింద మీకు ఇక్కడ 5వ ఆప్షన్ చూడండి. మీకు 1 2 3 4 5 కింద 5వ ఆప్షన్ కనపడుతుంది కదా, ఈ 5వ ఆప్షన్ మీద క్లిక్ చేయండి అందరూ కూడా. క్లిక్ చేస్తే ఇక్కడ కనెక్ట్ అవ్వని చెప్పి వచ్చింది. ఇది కనెక్ట్ అవ్వని చెప్పి ఉంది కదా, ఇక్కడ కనెక్ట్ అవ్వని చెప్పి ఉంది. కనెక్ట్ అవ్వ మీద క్లిక్ చేయండి అందరూ కూడా. రైట్, యాక్సెప్ట్ అని చెప్పి ఉంటుంది. యాక్సెప్ట్ చేయండి దాన్ని అందరూ కూడా. రైట్, మన క్రెడిట్ స్కోర్ నాది 0.0028 అని చెప్పి వచ్చింది. ఇక్కడ స్టార్ట్ మైనింగ్ అని చెప్తుంది కదా ఆప్షన్ మనకి.
స్టార్ట్ మైనింగ్. ఈ స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేయండి అందరూ కూడా. రైట్, వెరిఫైడ్ యువర్ ఐటీఎల్జీ అని చెప్పి వచ్చింది. ఐటీఎల్జీ సింకింగ్ విత్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అని చెప్పింది. అక్కడతో క్లోజ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది సార్ మనకి. అంటే ఐటీఎల్ఎక్స్ వాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ హెచ్సిఎస్ హ్యూమన్ క్రెడిట్ సిస్టమ్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఇంటర్లింక్ పాయింట్స్ అనేది మనీ రూపంలోకి మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రాసెస్ అనేది చేయండి. హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది రావాలి, స్టార్ట్ మైనింగ్ అనేది రావాలి. ఇలా మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది కనపడితేనే మీరు దానికి మీకు అమౌంట్ ఎంత అన్నది మీకు ఎలిజిబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది చేసుకోండి. ఈ వీడియో అందరికి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే ఇంటర్లింక్ యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ క్రియేట్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ అందరికీ.